నమస్తే అండి. ఈరోజు ఉసిరి ఆవకాయ పట్టుకుందామండి. నిల్వ పచ్చడి. తాలింపు కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టానండి. ఆవాలు 50 గ్రాములు, ఆవాలు 10 ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు 2 స్పూన్లు మెంతులండి, 2 స్పూన్లు జీలకర్ర, కాసిన వెల్లుల్లిపాయి తొక్క తీసినవి పెట్టానండి. అవి ఉసిరికాయలో పచ్చడిలో వేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటాయండి. ఆవకాయ పచ్చళ్ళు వేసుకున్న వెల్లుల్లి వల్లే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం కలుపుకుంటాం, ప్రారంభిద్దాము. కేజీ ఉసిరికాయలండి ఇవి. కేజీ ఉసిరికాయలని 100 గ్రాముల నూనె వేసి వాటిని వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె అయితేనే వీటికి చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడి పాడవకుండా ఉంటుంది. వాటితో వేపానండి. వేపటం అంటే బాగా ఎర్రగా వేపకూడదండి. అవి కాస్త మెత్తపడే వరకు వేపి తీసేయాలండి. అలా తీసేసినవి ఒక పళ్ళెంలో పెట్టుకున్నాను. చింతపండు 100 గ్రాములండి. కేజీ ఉసిరి ఆవకాయ పచ్చడికి కొలతలతో 100 గ్రాముల చింతపండు మాత్రమే తీసుకోవాలండి. అవి తీసుకుని తాలింపు పెట్టుకున్నాను. నూనె అయితే అర కేజీ నూనె పట్టిందండి. అర కేజీ నూనెలో ఈ చింతపండు వేసానండి. ఈ చింతపండు గుజ్జులు వేసానండి. చింతపండు పులిహోరలో మనం ఎలా వేసుకుంటామో ఆ విధంగా మనం ఆ చింతపండుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. 4 స్పూన్లు పసుపు వేయండి. ఎందుకంటే స్పూన్తో కలిపితే పూర్తిగా కలపదని నేను చేత్తోనే వేస్తున్నానండి. 50 గ్రాములు ఉప్పు పడుతుందండి. ఎందుకంటే పులుపుగా ఉన్న ఈ ఉసిరికాయల్లో ఉప్పే ప్రధానమైందండి. కాబట్టి మనం 50 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నాము. మెత్తగా నూరి వేయాలండి. ఇవి కళ్ళుప్పు మెత్తగా మిక్సీలో వేసి నూరి వేస్తున్నానండి. 50 గ్రాములు ఉప్పు పడుతుందండి. 4 స్పూన్లు పసుపు పడుతుంది. తర్వాత ఆవు పిండి అండి. ఆవు పిండి 50 గ్రాములు మాత్రం చాలండి. 2 స్పూన్లు మెంతులు వేపుకొని అవి పొడి చేసుకోండి. తర్వాత కారం వేస్తున్నానండి. కారం 100 గ్రాములు పడుతుందండి. కేజీ ఉసిరికాయలకి కారం 100 గ్రాములండి. వెల్లుల్లిపాయలు రేకలు ఒలిసి పెట్టినవండి. వెల్లుల్లి వేసాను. 100 గ్రాముల కారం వేసాను. తర్వాత నూనె, చింతపండు మిశ్రమం ఉంది కదండి, తాలింపు పెట్టిన మిశ్రమాన్ని మనం ఇందులో కలుపుకుంటామండి. అంతేనండి. చాలా సింపుల్గా అయిపోయే ఉసిరి ఆవకాయ పచ్చడి అండి. నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇవి సి విటమిన్ కలదండి. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగానే సరే పట్టుకుని మొట్టమొదటి వేడి వేడి అన్నంలో చక్కగా ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తినండి. ఆహా, ఆ అద్భుతమైన రుచి మీరు చూస్తారండి. ఆహా, ఏమి రుచి! ఉసిరి ఆవకాయ అంటారండి మీరు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అమోఘంగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుందండి ఈ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి అండి. చక్కగా ఎన్నో విటమిన్స్ గల ఈ ఉసిరికాయ పచ్చడి ప్రతి ఒక్కరిలో కూడా తీసుకోవాలండి. ఆహారంలో తీసుకోవాలి. ఇందులో వేసుకున్న ఏమీ కూడా మనకి ఇబ్బంది కలిగించేవి కాదు, ప్రమాదం కలిగించేవి ఏమీ కాదండి. చక్కగా ఆవాలండి, ఆవు పిండి కదా, మెంతులు, ఆవాలు అన్నీ చక్కగా మనకి జీర్ణమయ్యేనండి. మనకి విటమిన్స్ మినరల్స్ ఇచ్చేవేనండి ఇవన్నీ కూడాను. వేరుశనగ నూనె ఇవన్నీ కూడా చక్కగా వేసుకుని మనం తాలింపు పెట్టుకున్న ఉసిరి ఆవకాయ పచ్చడి అండి. చూడండి, మొత్తం కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి. మీరు ప్లాస్టిక్ కంటైనర్లో అయినా వేసుకోవచ్చు, జాడీలో అయినా వేసుకోవచ్చు అండి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు 3 నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. కేజీ పచ్చడే కాదండి. అందుకనే కేజీ కొలతలతో మనం చేసిన ఈ పచ్చడి 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఈ ఉసిరి ఆవకాయ పచ్చడి చక్కటి అమోఘమైన ఈ రుచిని అందరూ కూడా ఆస్వాదించండి. అద్భుత అంటారండి. ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నచ్చితే మీరు లైక్ చేయండి. ఓకేనండి. ఉంటానండి. చక్కగా మీరు కూడా ఇలా కనీసం ఒక పావు కేజీ అనేది కూడా తెచ్చుకోండి. రాతి ఉసిరికాయలండి. ఈ సీజన్లో వచ్చే రాతి ఉసిరికాయలండి. చాలా కమ్మగా ఉండే అద్భుతమైన ఈ పచ్చడిని మీరు అందరూ కూడా ఆస్వాదించండి. ఆరోగ్యాన్ని చక్కగా మీరు చూసుకోండి.
ఇప్పుడు మీకు మొత్తం అంతా కూడా అర్థమైంది కదండి. నేను చెప్పే కొలతలన్నీ కూడాను కేజీ ఉసిరికాయలకి 100 గ్రాములు కారం అండి, 4 స్పూన్లు పసుపు అండి, 50 గ్రాములు ఉప్పు అండి, 2 స్పూన్లు మెంతులు పొడి చేయాలండి, 50 గ్రాములు ఆవపిండి వేసానండి, అర కేజీ వేరుశనగ నూనె వేసి తాలింపు పెట్టిన చింతపండు మిశ్రమం అండి. చింతపండు పులిహార్చలో ఉండే చింతపండు, పులిహార చింతపండు అంటాం కదండి. ఆ చింతపండుని మనం గుజ్జుగా ఉడకపెట్టుకొని చక్కగా దగ్గరికి రాగానే ఆ గుజ్జుని మనం తాలింపు పెట్టుకోవచ్చండి. ఆ తాలింపు పెట్టుకున్న ఆ మిశ్రమంలో మనం అర కేజీ నూనె వేసామండి. ముందుకు ఒక 100 గ్రాములు నూనె వేసుకొని ఉసిరికాయల్ని మనం వేపుకొని తీయాలండి. అప్పుడే అవి ఎంతో రుచిగా ఉంటాయండి. చక్కగా ఆ రుచిని మీరు కూడా ఆస్వాదించండి. ఉన్నంతలోని మీరు కూడా చక్కగా ఈ కాయల్ని తెచ్చుకొని చక్కగా పట్టుకొని కమ్మగా మీరు నోటికి రుచికరంగా ఉండే ఈ పచ్చడిని తీసుకోండి. వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని కంటే ఆహా అద్భుత అని మీరే అంటారు చూడండి. ఓకేనండి, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వెరీ ఈజీ అండి, వెరీ టేస్టీ అండి. ఒకసారి మీరు అందరూ కూడా చక్కగా పచ్చడి రుచిని ఆస్వాదించండి. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, ఉంటానండి.